పెళ్ళి అనేది జీవితాన్ని మార్చే పవిత్రమైన బంధం. కానీ అదే బంధాన్ని కొంతమంది మోసం చేసే సాధనంగా మార్చుకుంటున్నారు. ఒకరికి చెప్పకుండా ఇంకొకరితో పెళ్లి చేసుకుంటూ రెండు జీవితాలను, రెండు కుటుంబాలను నాశనం చేస్తున్నారు. ఇది కేవలం కుటుంబ సమస్య మాత్రమే కాదు, చట్టం ముందు పెద్ద నేరం. ఇలాంటివే బైగమి అంటే రెండో పెళ్లి కేసులు. ఇవి పెరుగుతున్న తరుణంలో బాధితులకు న్యాయం అందించడంలో చట్టం ఎంతవరకు సహాయపడుతుంది? మతం మార్చే పేరిట, ప్రేమ మోసం పేరిట పెరుగుతున్న ఈ సంఘటనలకు ఎండెప్పుడు? ఇలాంటి ప్రతి ముఖ్యమైన అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది మాలతి గారు. మేడంని అడిగి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం. నమస్తే. బేసిక్గా బైగమి అంటూ ఉంటారు. బైగమి అంటే ఏంటి మేడం? బైగమి అంటే ఏంటంటే ఫస్ట్ వైఫ్ బతికి ఉండగానే సెకండ్ పెళ్లి చేసుకోవడం, అంటే రెండో పెళ్లి చేసుకోవడం. జనరల్ ఏంటంటే ఇప్పుడు మతాల బట్టి కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఒకవేళ హిందూ అయి ఉంటారు, లేకపోతే క్రిస్టియన్ అయినా, పార్సీ అలాంటివి అయితే, అంటే ముస్లిం తప్ప ఏ రిలీజియన్ అయినా సరే, ఏ మతం అయినా సరే సెకండ్ మ్యారేజ్ అనేది బైగం అవుతుంది. అది ఇల్లీగల్. అది అంటే సెకండ్ పెళ్ళి అసలు వాయిడ్ అయిపోతుంది. అది లీగల్లీ పనికొచ్చేది కాదు, అది ఇల్లీగల్. బట్ ముస్లిమ్స్ వరకు వస్తే ఏంటంటే ముస్లిమ్స్ 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, 4 వైఫ్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ముస్లిం లా కవర్ అవుతుంది. వాళ్ళ ముస్లిం లా ప్రకారం ఏంటంటే 4 పెళ్ళిళ్ళ వరకు చేసుకోవచ్చు, 5th మ్యారేజ్ చేసుకోరాదు. ఇది ముస్లిం లా. బట్ ఎక్సెప్ట్ ముస్లిం లా మిగతా అన్ని మతంకి సంబంధించిన లాలు ఏం చెప్తారంటే హిందూ మ్యారేజ్ యాక్ట్, ఇవన్నీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కానీ, లేదా క్రిస్టియన్ యాక్ట్ కానీ, ఇలాంటివన్నిటికి కూడా ఏం చెప్తారంటే ఒక పెళ్లి చేసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకోవడానికి ఉండదు. ఒకవేళ రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం అది వాయిడ్ మ్యారేజ్ అవుతుంది. అంటే లీగల్లీ ఎలాంటి వాల్యూ దానికి ఉండదు అనమాట. అది బైగమి అంటే. ఓకే, ఈ భారతీయ శిక్షా స్మృతి ఏదైతే ఉందో ఐపీసీలో బైగమికి సంబంధించి ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి మేడం? ముందు ఏంటంటే సెక్షన్ 494 ఉండేది బైగమి కోసము. సో ఏం చేశారంటే ఈ 494 ఏదైతే ఉందో బైగమిలో ఎవరైనా సరే రెండో పెళ్లి చేసుకుంటే అది క్రిమినల్ అఫెన్స్ అయ్యేది. క్రిమినల్ అఫెన్స్ అంటే ఏంటంటే ఒకవేళ హస్బెండ్ భార్య బ్రతికే ఉన్నప్పుడు వెళ్ళి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఫస్ట్ వైఫ్ వెళ్ళి హస్బెండ్ మీద, అంటే రెండో పెళ్లి చేసుకున్న హస్బెండ్ మీద క్రిమినల్ కేసు పెట్టొస్తుండే. సో ఐపీసీ 494 కింద ఏంటంటే 7 ఏళ్ళు 7 years శిక్ష పడేది, ఎందుకంటే మోసం. బట్ ఏమైందంటే ఒక 2-3 years బ్యాక్ ఏంటంటే 494ని రద్దు చేశారు. సెక్షన్ 494 ఆఫ్ ఐపీసీని తీసేసి ఏం చేశారంటే బైగమి ఇంకా క్రిమినల్ అఫెన్స్ కాదు. ఏం చేయొచ్చు అంటే ఓన్లీ బైగమి అనేది జస్ట్ ఫర్ ఎ గ్రౌండ్ ఫర్ డివోర్స్. అంటే ఒకవేళ కనుక రెండో పెళ్లి చేసుకుంటే దానికి ఏంటంటే ఎలాంటి క్రిమినల్ కేసు కాదు, కానీ ఒక డివోర్స్ తీసుకోవడానికి మాత్రం ఒక గ్రౌండ్ అవుతుంది మాత్రం. సో ఏం క్రిమినల్ అఫెన్స్ కాదని చెప్పేసి. బట్ స్టిల్ ఎవరైనా సరే అట్లా చేసుకుంటే మీరు చీటింగ్ కేసులు అలాంటివి చేసుకోవచ్చు, 498 వేయొచ్చు, లేకపోతే చీటింగ్ వేయొచ్చు. సో ఇలాంటి కేసెస్ మాత్రం స్టిల్ మీరు వేయొచ్చు. ఆ ఛాన్స్ అయితే ఇంకా ఉంది. ఎవరైనా రెండో పెళ్లి చేసుకుంటే మొత్తానికి క్రిమినల్ అఫెన్స్ తీసేసినట్టు కాదు. అండ్ ఈ బేసిస్ చేసుకొని మీరు ఏమంటారు డైవర్స్ అనేది తీసుకోవచ్చు. ఇది నాట్ జస్ట్ అంటే హస్బెండ్స్కే కాదు, ఈవెన్ వైఫ్స్ కూడా. ఒకవేళ హస్బెండ్కి తెలియకుండా వైఫ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న కూడా ఇదే చట్టం అనేది అప్లై అవుతుంది. ఓకే, కాలర్ అయితే ఉన్నారు మేడం, నిజామాబాద్ నుంచి గంగాధర్ గారు. గంగాధర్ గారు నమస్కారం అండి. గంగాధర్ గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి, సమస్య ఏమిటండి? సారు మా కోడలు సార్. ఎవరుతుందా సార్? చెప్పండి, వినిపిస్తుందండి. మా కోడలు 2022లో మమ్మల్ని కొట్టి, నన్ను, నా భార్యను, నా కొడుకును కొట్టి పోలీస్ స్టేషన్ పోయి 498 కేసు వేసింది సార్. ఓకే, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది, కోర్టులో పోయింది. అది ఇప్పటి వరకు ట్రాలీకు రాలేదు. ఆమె కోర్టుకు హాజరైతలేదు. 4 years పిల్లలు వదిలిపోయింది. పాప ఏమో అప్పుడు ఆమె పోయినప్పుడు పాప ఏమో 2 years, బాబు ఏమో 4 years. అనాథాశ్రమంలో పెట్టిపోయింది మేడం. అయితే ఆ పిల్లలను తీసుకుని మేము పెంచుకుంటున్నందుకు పెట్టలేదు. నేను తాతను, గ్రాండ్ ఫాదర్, మా గ్రాండ్ మదర్ ఇద్దరు ఉంటున్నాం. మా అబ్బాయి మా దగ్గర ఉన్నాడు. ఆమె ఎక్కడుందో తెలియదు. ఇది జరిగి 4 సంవత్సరాలు అయిందా? 4 సంవత్సరాలు కనిపించడం లేదు, కూడా ఆవడం లేదు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిజామాబాద్ డిస్ట్రిక్ట్, ఆర్మూర్. ఓకే, మీరు ఏం చేయొచ్చు అండి, ఇప్పుడు చాలా మందికి ఏం చేస్తారంటే ఇప్పుడు 498 వేసేసి సంవత్సరాల కొద్దీ కోర్టుల కేసు నడవడము,
పోలీసులు దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా, కేసు ముందు పోనీయకుండా, వాళ్ళు ఎలాంటి రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేయకుండా సంవత్సరాల తరబడి నడవడం. మీరు అన్నట్టు ఆమె అటెండ్ కాకపోయినా కూడా మీకు నష్టమే. ఓకే, ఆమె రాకపోయినా కూడా మీరు అన్నట్టు 4 years నుంచి. సో మీరు దీనికి ఏం చేయొచ్చు అంటే సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మీరు వెళ్ళి హైకోర్టులో కేసు వేయండి. హైకోర్టులో ఏమని వేయాలి అంటే ఏ 498 ఏదైతే ఉందో ఆమెని మిమ్మల్ని తిరిగి కొట్టి ఆమెని ఉల్టా మీరు మీద 498 వేసిందని చెప్పేసి రుజువు చేసుకోవడానికి హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ అని ఒకటి ఉంటుంది. అది వేస్తే ఏమవుతుందంటే 498 మీ అందరి మీద కూడా 498 ఏదో ఉందో ఆ కేసు మొత్తం కూడా కొట్టేస్తారు హైకోర్టు నుండి. సేమ్ టైం మీరు రుజువులు చూపించండి. ఇప్పుడు ఎవరైతే మీ కోడలు పిల్లలని అనాథాశ్రమంలో వదిలేసిపోయినట్టు దానికి సంబంధించిన రికార్డ్స్ ఇవ్వండి. అంటే పిల్లలు అక్కడ ఉన్నట్టు ఏదైతే ఎవిడెన్స్ ఉంటుందో అవన్నీ తీసి కూడా హైకోర్టులో వేయండి. ఎందుకంటే ఆమె 498 వేసి పిల్లలు మీకు ఇవ్వకుండా ఆమె తీసుకెళ్లకుండా అనాథాశ్రమాలు ఇవ్వడం ఎందుకు? అనాథాశ్రమం అనేది అనాథాలకు ఉంది. కానీ ఇటు తాతలు అంటే తాత అమ్మమ్మ నానమ్మ అందరూ తాత నానమ్మ ఉండంగా హస్బెండ్ ఉండంగా కూడా అనాథాశ్రమాలు పెట్టడానికి ఆమె ఎవరు? సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తుంది హైకోర్టులో. సో మీరు వచ్చి హైకోర్టులో కేసు వేయండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం, జ్యోతి గారు ఏలూరు నుంచి. జ్యోతి గారు నమస్కారం అండి. జ్యోతి గారు నమస్కారం. మేడం చెప్పండి. మేము వినిపిస్తుందండి, చెప్పండి. మీరు టీవీ చూస్తున్నట్లయితే టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. మేడం చెప్పండి. మేడం నల్గొండ మేడం. ఓకే మేడం ఇప్పుడు మాది అతనికి మా దాంట్లో సర్వే నెంబర్ సంబంధం లేదు మేడం. ఎవరికి? మా అపోజిట్ క్యాండిడేట్ మా భూమిని కబ్జా చేసినాడు మేడం. ఓకే, అతనికి సంబంధం లేదు. ఆయన మా మీద అతనికి లారీలు ఉంటాయి అక్కడ మీరర్ ఉంటారు, వాళ్ళతో దౌర్జన్యం చేసుకుంటూ మా మీద మా దగ్గర భూమిని ఆక్యుపై చేసింది మేడం. ఓకే, ఎన్ని రోజులు అయింది జరిగి? ఈ 2023 నుంచి అయితే లోకాయుక్త కూడా పోయినాం మేడం. మేము ఏంటండి లోకాయుక్త కోర్టు కూడా వేసుకుంటాం. ఇక్కడ పోలీసులు ఇక్కడ పట్టించుకోకుండా అక్కడ లోకాయుక్త చేసినాం మేడం. లోకాయుక్త రిపోర్ట్ కూడా మాకే వచ్చింది. అయినా కానీ మళ్ళీ ఇప్పుడు ఎస్పీ గారికి ఆర్టీఓ గారికి లెటర్ ఇచ్చినా కానీ మళ్ళీ వచ్చి దొంగతున్నాడు. ఓకే, ఏమనంటే మా కుటుంబం మీదకి వచ్చి మా దౌర్యాన్ని తప్పుదా చేస్తా బెదిరిస్తున్నాడు మేడం. ఓకే అండి, మీరు హైకోర్టులో కేసు వేయచ్చు. మీరు కూడా ఇప్పుడు అక్కడ మీకు ఎవరు సపోర్ట్ లేదు, మీకు ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా మీకు అది ఎగ్జిక్యూట్ చేయట్లేదు అండ్ కోఆపరేట్ చేస్తలేరు, పోలీసులు కోఆపరేట్ చేస్తలేరు, వాళ్ళు ఇంకా వచ్చి దున్నుతున్నారు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే మీకు హెల్ప్ చేయాలో సపోర్ట్ చేయాలో అండ్ వాళ్ళ డ్యూటీ చేయాలని వాళ్ళు చేయట్లేదు. కాబట్టి మీరు వెళ్ళి హైకోర్టులో రిట్ వేసుకోవచ్చు. వీళ్ళందరినీ కూడా రెస్పాండెన్స్ చేస్తూ వీళ్ళందరూ సక్రమంగా వాళ్ళ డ్యూటీ చేస్తలేరని చెప్పేసి మీరు హైకోర్టులో వేయొచ్చు. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ భయపడి మీకు జరగాల్సిన న్యాయం మీకు జరిగిద్ది. ఏంటండి? అదేనండి, మీరు ఎంఆర్ఓని అందరినీ కూడా రెస్పాండెన్స్ చేసి వీళ్ళందరి మీద మీరు కేసు వేయొచ్చు హైకోర్టులో. మీరు కన్సల్ట్ చేయండి 6 o'clock తర్వాత. నరేష్ గారు, మేము 6 తర్వాత మా లీగల్ టీం మీకు కాల్ చేస్తుందండి. కాల్ చేసిన తర్వాత మాట్లాడండి, ఓకేనా? నరేష్ గారు వినిపిస్తుందా అండి? ఓకే, నెక్స్ట్ ఇంకో కాలర్ అయితే ఉన్నారు మేడం, ఖమ్మం నుంచి కమలాసన్ గారు. కమలాసన్ గారు నమస్కారం అండి. చెప్పండి. నేను బెడ్ రిటర్న్ పేషెంట్ అండి. ఓకే, ఇప్పుడు నేను పడిపోయి బెడ్ రిటర్న్ అయ్యాక మా మిస్సెస్ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఓకే, ఎన్ని రోజుల క్రిందట? నేను 2020లో పడిపోయాను. 2020. ఓకే, 5 years అయింది వెళ్ళి? లేదు, అంటే అప్పుడు తను 4th month ప్రెగ్నెంట్. ఓకే, వెళ్ళింది. సరే నేను లెగుస్తా అనుకున్నా, నేను లెగలేదు. నేను ఇంకా మన పర్మిషన్. మీరు కరెక్టే చెప్పండి, మీ భార్య వెళ్ళి ఎన్ని ఇయర్స్ కరెక్ట్గా అవుతుంది మీ దగ్గర నుంచి సపరేట్ అయ్యి? 3 years అవుతుంది. ఓకే, 3 years or 4 years అవుతుంది. ఓకే, అయితే సంవత్సరంలో ఒక 10 days లేదా 5 days వస్తున్నారు. ఓకే, ఏంటి ఉంటారా అంటే ఏ సమాధానం లేదు, వెళ్ళిపోతున్నారు. పిల్లలు ఉన్నారా? పాపం
ఎంత ఏజ్? 4 years. ఎవరితో ఉంటారు? వాళ్ళు తీసుకెళ్తారు, వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే, చెప్పండి. సో ఇప్పుడు తను మరి ఇక్కడికి రాకపోతే నేను తనని రమ్మని అడిగే అవకాశం కానీ ఉందండి. లేదా నేను అడిగినప్పటికీ తను రానంటే నేను ఏం చేయాలి? ఒకటండి, ఇప్పుడు మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. మీరు ఏం చేయొచ్చు అంటే సెక్షన్ 9 కింద రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజిగల్ రైట్స్ అని ఒకటి ఉంటుంది హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద. ఇఫ్ యూఆర్ హిందూ, మీరు హిందూసేనా? అవునండి. సో మీరు ఫస్ట్ మీ టీవీ మ్యూట్ పెట్టుకోమని చెప్పండి. టీవీ టీవీ చూస్తున్నారా అండి? లేదండి నాకు ఇక్కడ. టీవీ ఓకే, లేదు. లిసన్. అయితే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు మీ ఆవిడ వెనక్కి రావాలని చూస్తున్నారా లేకపోతే మీ డివోర్స్ కావాలనుకుంటున్నారా? నేను డివోర్స్ కావాలనుకోవట్లేదు, నేను రమ్మనే అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ఏమనుకోకపోతే మీరు బెడ్ రిడన్ ఎందుకు అయినారో చెప్పగలుగుతారా? నేను నైట్ టైం ఒక పాపకి ఇంజెక్షన్ వేసి వస్తా నాకు ఎదురొచ్చిన బైక్ లైటింగ్ వలన కాలంలో పడిపోయి స్పైన్ బ్రేక్ అయిపోయింది. ఓకే, సరే. అయితే ఇప్పుడు ఏంటంటే అండి మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మీరు సెక్షన్ 9, దాని సెక్షన్ 9 అంటారు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజిగల్ రైట్స్ అని ఒకటి ఉంటుంది. సో మీరు ఒక అడ్వకేట్ని కలిసి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజిగల్ రైట్స్ వేసుకుంటే ఏంటంటే ఒఫిషియల్గా లీగల్గా మీరు కోర్టులో కేసు వేసి మీ ఆవిడని మీరు మీ ఇంటికి పిలుచుకోవడానికి వేసే పెటిషన్, అది డివోర్స్కి కాదు, తిరిగి రమ్మని చెప్పి ఒకటి అడగడం. సో అలా ఆ కేసు వేస్తే ఏంటంటే కోర్టుకు వచ్చి ఆమె సమాధానం ఇచ్చుకోవాలి. ఎందుకంటే మీరు ఏం అడిగినా చెప్పట్లేదు కాబట్టి కోర్టుకు వచ్చి ఆమె సమాధానం చెప్పాలి, ఉండాలనుకుంటుందా వెళ్ళిపోవాలనుకుంటుందా అని చెప్పి. సో రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజిగల్ రైట్స్ వేస్తే అంటే ఆమె ఒక కాజ్ చూపించాలి, అసలు ఎందుకు దూరం ఉంటుందనే దానికి ఆమె సపరేట్ ఒక రీజన్ చూపించాలి. ఒకవేళ రీజన్ కనుక కన్విన్స్ అయితే కోర్టు ఓకే అంటది. ఒకవేళ ఆమె ఇచ్చే రీజన్ కన్విన్స్ కాకపోతే కోర్టు ఏం చేస్తుంది అంటే ఆర్డర్స్ ఇస్తుంది, తిరిగి మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోమ్మా అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇస్తుంది మీ వైఫ్కి. సో రెండు ఏది ఇట్లా జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు డ్రాబ్యాక్ ఏంటంటే మీ సపరేట్ అయ్యి 4 years అవుతుంది. ఒకవేళ ఎవరైనా సరే 2 years కంటే అబౌవ్ సపరేట్ అయితే అది డివోర్స్కి ఒక గ్రౌండ్ అవుతుంది. విడాకులకి ఒక గ్రౌండ్ ఏంటంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు కనుక దూరం ఉంటే సపరేట్ అయ్యి ఉంటే మాత్రం గ్రౌండ్ అవుతుంది. బట్ ఏంటంటే మీరు ఏమంటున్నారంటే అప్పుడో ఇప్పుడు 10 రోజులు వచ్చి వెళ్తుంది అంటున్నారు కాబట్టి సో సపరేట్ కంప్లీట్ కానట్టు. ఓకే, సో దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటే ఓకే. సో మీరు ఏంటంటే ఫస్ట్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజిగల్ రైట్స్ వేయండి, వేసిన తర్వాత ఆమె వచ్చిందా ఓకే. ఒకవేళ రాకపోతే మాత్రం ఇంకా మీకు ఆప్షన్ లేదు, మీరు డివోర్స్ తీసుకోవాల్సింది. నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళు ఇంటెన్షన్ డివోర్స్కి వెళ్ళకుండా నన్ను ఆపటం కోసమే, లేదా డివోర్స్ నేను అడిగే పరిస్థితి లేకుండా చేయడం కోసమే ఇయర్ లో ఒక 5 days లేకపోతే ఒక 10 days వచ్చి వాళ్ళు వెళ్తున్నారని నేను భావిస్తున్నాను. అట్లా ఓకే, సరే, వాళ్ళు డివోర్స్ తీసుకోదనుకుంటే మంచిదే కాదు, కానీ మీరు మీ వైఫ్ వెనక్కి రావాలనుకుంటే మాత్రం మీరు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజిగల్ రైట్స్ వేయండి. మీకు ఒక పాయింట్ అర్థం కావట్లేదు, వాళ్ళు అక్కడే ఉండాలనుకుంటున్నారు, నా దగ్గరకు వచ్చి నాతో కలిసి జీవించాలని కానీ లేదా నాకు సేవలు చేయాలని కానీ వాళ్ళు అనుకోవట్లేదు. అట్ ది సేమ్ టైం నేను అంచనా వేస్తున్నది వాళ్ళ ప్రవర్తన బట్టి నేను అంచనా వేస్తున్నాను ఏంటంటే వాళ్ళు వాళ్ళ దగ్గరే ఉండి నా దగ్గర నుంచి సంథింగ్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తూ డివోర్స్ తీసుకోకుండా ఉండాలి అనుకుంటున్నారు అనుకుంటున్నా. ఆ గ్రౌండ్ ఆ ఇంటి కోసమే చూడండి, ఒకవేళ మీరు అనుకున్నట్టు ఆమె చెయ్యాలనుకుంటే ఆమె ఎప్పుడో మెయింటెనెన్స్ వేసేది. ఓకే, మీరు అనుకుంటున్నారు నేను సంపాదించట్లేదు, నాకు ఆస్తులు లేదు, మరి ఇప్పుడు సో మరి ఏ రీజన్ కోసం ఇంకా మీతో ఉండాలనుకుంటుంది? ఇప్పుడు ఒక 1/2 ఎకరము 1/2 ఎకరము ఉంది, రేపు అది ఏమన్నా అవ్వచ్చు, లేదా ఆ పిల్లలు చదువుకో లేకపోతే ఇంకో దానికో, ఆ పాప చదువుకో దానికో, అది ఎట్లయినా ఇప్పుడు మీ తర్వాత ఎట్లయినా చెప్పలేదు, అది ఎట్లయినా మీ తర్వాత మీ పాపకే కదండి. కరెక్టే. మరి ఇప్పుడు నేను బెడ్ రిటన్ అయిపోయాను, నాకెవరు లేరు చూసుకునే దానికి ఉన్నోళ్ళు, అంటే వాళ్ళ ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది? ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది? అమ్మ నాన్న పేరు మీద. ఓకే, మీరు ఏం చేయండి అంటే నేను చెప్పినట్టు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజిగల్ రైట్స్ కేసు వేయండి సెక్షన్ 9. దాంట్లో ఏంటంటే కోర్టు ద్వారా సమ్మన్స్ పోతాయి, నోటీస్ పోతుంది. ఏమని పోతుంది అంటే తిరిగి వెళ్ళి మీ హస్బెండ్తో ఉండమ్మా అని చెప్పేసి అడగడం. కోర్టు ద్వారానే ఆమెకి వెళ్తుంది ఆ సమన్స్ అనేది.
సో ఆమె వచ్చి ఆమె కలిసి ఉంటుందా లేకపోతే విడాకులు తీసుకుంటుందా ఆమె ఇష్టం, ఆమె తర్వాత చెప్తుంది. బట్ ఏదో ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది. ఎందుకంటే ఎన్ని రోజులని ఇట్లా మీరు ఇయర్స్ తరబడి లాగలేరు కదా, దీనికి ఏదో ఒక ఎండ్ అనేది పడాలి కదా. సో అది పడాలంటే ఈ కేసు వేయండి.